రాష్ట్రంలోని విద్యార్థులకు సీఎం చంద్రబాబు మరో వరం ఇవ్వాలని నిర్ణయించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతి విద్యార్థికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలా సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి పరిమితి లేకుండా ఎంతమంది విద్యార్థులైనా చదువుకునే వీలుండాలని చెప్పారు. అలాగే దేశంలో ఐఐటి, ఐఐఎం, నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింపు చేయాలని సూచించారు. ఇందులో 4% వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం చెప్పారు. పద్నాలుగేళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మరోవైపు బీసీ విద్యార్థులు ఐఐటి, నీట్లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని 2 ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమంపై మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఫరూక్, సవిత ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ శాఖల సమీక్షలో భాగంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం దిశగా అడుగులు వేస్తా ఉంది. ప్రజలకు, అటు యువతకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే విద్యార్థులను ప్రతి విద్యార్థికి కూడా పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలా సరికొత్త పథకాన్ని రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం జరిగింది. ఈరోజు సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమంపై మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఫరూక్, సవిత అలాగే ఆయా శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా ఈ విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతి విద్యార్థికి కూడా పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించేలా పథకాన్ని రూపొందించాలని కూడా ఈ సందర్భంగా ఆయన ఆదేశించడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్లయితే 2014 నుంచి కూడా 19 వరకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే తరహాలో అనేక మంది పేద విద్యార్థులను విదేశాలకు పంపించి అక్కడ చదువుకునేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఆ రోజు కూటమి ప్రభుత్వంలో కూడా ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విదేశీ విద్య అనేది పేద వర్గాలకు అందనే ద్రాక్షగా మారింది. కనీసం పేద విద్యార్థులు వాళ్ళు విదేశాల్లో వెళ్లి చదువుకోవాలంటే అనేక ఇబ్బందులు గత 5 ఏళ్ల కాలంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పావలా వడ్డీకే వాళ్ళకి రుణాలు ఇచ్చి బ్యాంకు గ్యారంటీ కూడా ప్రభుత్వమే ఇవ్వాలన్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే దేశంలో ఎవరైతే ఇతర దేశాల్లో వెళ్లి అక్కడ చదువుకోవటమే కాదు, మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ప్రముఖమైనటువంటి విద్యా సంస్థల్లో చదువుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఐఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, నీట్ కావచ్చు, ఇలాంటి ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఇందులో 4% వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వటంతో పాటు ఆ గ్యారంటీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కొంతమంది విద్యార్థులు వాళ్ళ గతంలో చూసుకున్నట్లయితే విద్యార్థులు విదేశాలు వెళ్లాలంటే బ్యాంకుల్లో తమకున్నటువంటి ఆస్తులు కావచ్చు ఇట్లాంటి షూరిటీగా చూపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. కాకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వమే విద్యార్థులు ఎవరైతే చదువుకోవాలని బయట దేశాలకు వెళ్ళబోతా ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ తీసుకున్నటువంటి రుణాన్ని 14 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఆ 14 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి చెల్లించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే మరోవైపు బీసీ విద్యార్థులు ఐఐటి, నీట్లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని 2 ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు
చంద్రబాబు ఆదేశించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మనం చూసుకున్నట్లయితే కొన్ని సూపర్ 6 లో భాగంగా కొన్ని సంక్షేమ పథకాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. సూపర్ 6 లో చెప్పనటువంటి పథకాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం వాళ్ళకి ఏదైతే అవసరమో అలాంటి సంక్షేమ కార్యక్రమాలను తప్పనిసరిగా ప్రభుత్వం మీద భారమైనప్పటికీ కూడా ఆయన చాలా స్పష్టంగా వాటన్నిటినీ కూడా అమల్లోకి తీసుకొస్తూ ముందడుగేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు మెరుగైనటువంటి పాలన, సంపద సృష్టించినటువంటి సంపద ద్వారా వాటిని ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అత్యున్నతమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది సురేష్.